హలో హాయ్ అందరికి ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? సింహాచలం ఎప్పటి నుంచో నాకు మొక్కు ఉంది. సో స్టెప్స్ దారి నుంచి అంటే మెట్లు ఎక్కి సింహాచలం దర్శనం చేసుకోవాలని. జనరల్గా అయితే కార్ మనం ఇటు పక్క నుంచి వెళ్తామండి. అక్కడ మనకి 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ తీసుకుంటారు మీకు చూపించడానికి, నేను ఆర్చ్ చూపించడానికి. కానీ నేను కార్లో వెళ్ళినా సరే స్టెప్స్ వే నుంచి వెళ్ళాలి కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ ఇన్ దిస్ వే. సో మనం ఇప్పుడు సింహాచలం వచ్చేసాం, స్టెప్స్ దారి నుంచి వెళ్ళబోతున్నాం. సో కార్ పార్కింగ్ రైట్ సైడ్ ఉంటుంది, స్టెప్స్ చూస్తే నీకు అలా వెళ్ళాలి. ఐ థింక్ 1000 స్టెప్స్ నియర్ బై ఉన్నాయట, కానీ మరి ఎంత టైం పట్టొచ్చో తెలియదు, మేబీ 1 hour. సో మనం గోవిందా అని చెప్పుతూ ఒక్కో మెట్టు ఎక్కడం స్టార్ట్ చేసేద్దాం. 1000 స్టెప్స్ అట. ఇప్పుడు ఉదయం 7:15 అయింది. స్వామి తిరుమన్నామంతో ఎంత వైభోగంగా ఉన్నారో చూడండి. మనకి కుడి పక్కన ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. అవి కొత్త స్టెప్స్ అనుకుంటా, బట్ లాస్ట్ టైం నేను వచ్చినప్పటికీ ఆ స్టెప్స్ లేవు. నేను ఎప్పుడో 10 years అయింది వచ్చి. ఇది ఎప్పటి నుంచో ఉన్న స్టెప్స్ చూడండి. వాటి రాయి మీద రాయి. చాలా చాలా కోరికలతో ఉన్న వాళ్ళు. అరే ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్ కంప్లీట్. 10th కంప్లీట్ అయిందా? ఒక 1 hour పాటు కొంచెం ఈ కొండపైన నడిచి నేను శేషాద్రి ఎక్కాను, సింహాద్రి ఎక్కాను, ఇంకా వేమగిరి ఎక్కాను, నిన్న ఉపమాక ఎక్కాను, తంటికొండ ఎక్కాను, ఇంకేమికనమ్మా కోయంబత్తూర్ దగ్గర. కోయంబత్తూర్లో అయితే చాలా ఎక్కానండి. ఎందుకంటే కోయంబత్తూర్ కంప్లీట్గా టెంపుల్స్ ఉంటాయి మనకి కోయంబత్తూర్లో. కోయంబత్తూర్లో అయితే నేను అసలు లెక్కలేదు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళానంటే. కంప్లీట్ సౌత్ ఇండియాలో తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్నీ తిరిగాను. బట్ అప్పుడు నేను ఎప్పుడు వ్లాగ్ చేయడం కానీ రికార్డ్ చేయడం కానీ చేయలేదు. కానీ ఎందుకనో ఆ ఇంపాక్ట్ అంతా కూడా తర్వాత కొంచెం రికార్డ్ చేద్దాం. చాలామంది కష్టమేమో అనుకుంటారు, కార్ల మీద వచ్చి పైకి వెళ్ళిపోతారు. ఆ ఫీల్ రాదు మనకి. గుడికి స్వామి దగ్గరికి వెళ్ళి ఏదో దర్శనం చేసుకున్నాం, గుడికి వచ్చాం అన్నట్టు ఉంటుంది. కానీ ఎవరైనా వచ్చే వాళ్ళు మాత్రం తప్పకుండా మెట్ల దారి గుండా, కింద పార్కింగ్ ఉంది, కార్ పార్క్ చేసుకునే లేదా బస్సులో అయినా వచ్చినా సరే హ్యాపీగా మెట్ల దారి నుంచి రండి. దిగలేకపోతున్నారు అనుకోండి, మరేం పర్వాలేదు, హ్యాపీగా బస్సు ఎక్కి కిందకు వచ్చేసాయండి, మీ కార్ దగ్గరికి వచ్చేస్తారు. బట్ ఎక్కేటప్పుడు మాత్రం మీకు దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది ఒక కొండ పైన, అండ్ దారిలో వెళ్ళేటప్పుడు మఠం కూడా కనిపిస్తుంది. సో అవి మీరు మిస్ అయిపోతారు. సో ఖచ్చితంగా మెట్ల దారి నుంచే రండి. బాయ్. మనకి సింహాచలం ఎక్కితే చుట్టూ కొండలే కనిపిస్తాయి. ఆ కొండలు ప్లస్ మీకు సిటీ మొత్తం, వైజాగ్ సిటీ అంతా కనిపిస్తుంది. చూడండి మగపిల్లలు కూడా ఎంత బాగా పెడుతున్నారు. అక్క మీ అబ్బాయి అండి? చూడండి వాళ్ళ మదర్ రాస్తున్నారు పసుపు, వాళ్ళ అబ్బాయి కుంకుమ బొట్టు పెడుతున్నారు. ఆడపిల్లలు అనుకుంటాం, మగపిల్లలకు కూడా మనం ఈ భక్తి అలవాటు చేయాలి. ఇక్కడ చూడండి ఇద్దరు తమ్ముళ్ళు. ఏ ఊరు నుంచి వచ్చారు? సింధియా. ఓకే అన్యాడి. లెఫ్ట్ సైడ్ మనకి మెట్లు ఎక్కే టైంలో లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఎక్కి వెళ్తే అక్కడ వినాయకుడు ఉంటారండి. సో తప్పకుండా వెళ్ళండి ఎవరైనా సరే. ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు పైనుంచి, కొండల పైనుంచి పడే వాటర్ అంతా ఇలా వస్తుంటుంది. అయ్యో శ్రీరామచంద్ర, నేను ఇది వాష్రూమ్స్ అనుకున్నాను. అసలు ఏముందా అని పైనుంచి గోడ పైద నుంచి చూస్తుంటే ఇక్కడ మీరు చూస్తే చూడండి పైనుంచి వచ్చే ప్యూర్ వాటర్ అక్కడ శివలింగాలు ఉన్నాయి, శివలింగాల పైన పడుతుంది. అండ్ అక్కడ చూడండి, అంటే దాని నోట్లో నుంచి కూడా వాటర్ వస్తాయి అన్నమాట వర్షం వచ్చినప్పుడు. దానిపైన శ్రీకృష్ణుడి బొమ్మ కూడా ఉంది. మరెందుకు దీన్ని ఇలా వాష్రూమ్స్ కింద కన్వర్ట్ చేశారు నాకు అర్థం కాలేదు. కట్టారా అండి?
దండం పెట్టండి అందరూ. చెప్పండి. నారాయణ నారాయణ నమస్తేషు నమస్తేషు శంకుచక్ర శంకుచక్ర గదాధర గదాధర నమో నమో గంగా భవాని గంగా భవాని ఈశ్వరాయ ఈశ్వరాయ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఈశ్వరాయ నందీశ్వరాయ నమస్కారం. నేను మొదలుపెట్టాను వీడియో తీయడం, అప్పుడు అందరూ రావడం మొదలుపెట్టారు. సో ఇక్కడ ఒకటి ఇది ఉందని నేను చూస్తూ ఉంటే అందరూ వస్తున్నారు. శ్రీరామచంద్ర నారాయణ. మన ఆఖరికి మెట్ల దారిలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము. స్వామి తీయచ్చా ఒకసారి? సంజీవుని పర్వతం పట్టుకొని వెళ్ళేటప్పుడు ఇలా పడి వెలసిన ఆంజనేయ స్వామి వారికి పాండవులు కూడా పూజించుకున్న పురాతనమైన స్వామి. స్వామి ముఖం కుడివైపుకి చూస్తున్నారు. ఈ ముఖంలో ఎడమ కన్ను, చెవి, జడముడి కనిపిస్తాయి. వీటిని చూడడం వల్ల చదువు, విజ్ఞానం, మేధా సంపత్తి లాంటివి కలుగుతాయి. ఛాతీని సింధూరం వేసిన భాగాన్ని చూడడం వలన భూలాభము, గృహలాభము, ధనలాభము కలుగుతాయి. కుడి చేతిలో స్వామి వజ్రాయుధాన్ని పట్టుకుని ఉన్నారు. వంపు తిరిగి వెన్నముకలాగా ఉన్నది. దీని దర్శనం చేత శరీరారోగ్యము, సౌందర్యము, బలము, ఆయుష్ని, సపుత్ర సంతానాన్ని ఇచ్చే ఆంజనేయ స్వామి. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా మనం సింహాచలం వచ్చిన విషయం వైకుంఠం చెప్తే సాక్షి ఆంజనేయ స్వామి. మీకు స్టెప్స్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఆ గుహలాగా కనిపిస్తుంది. స్టెప్స్ ఎక్కిన తర్వాత ఏముంటుంది అనేది నేను ఇప్పుడు ట్రై చేయలేను. కొంచెం భయంకరంగా కూడా ఉంది. సి లుక్ ఎట్ దట్ గుహ. హూ విల్ డేర్ టు గో? మీకు ఇక్కడ ఎవరైనా యూట్యూబర్స్ ట్రై చేయండి ప్లీజ్. బట్ యాజ్ ఎ గర్ల్ అండ్ విత్ అమ్మ, షీ నెవర్ ఎవర్ allow me to do those kind of things. బట్ అదర్వైజ్ I'll do తెలుగు. సో అక్కడే వినాయకుడు ఉంటారు. వినాయకుడు ఎదురుగా గుహ ఉంది. ఆ పంతులు గారికి తెలిసేమో అడుగుదాం. ఆ లోపల ఏముంటుంది? ఏముండదా? ఓకే. మరి ఎందుకు పైకి వెళ్ళడానికి ఇదివరకు దారి? ఓహో, ఆ కొండలో నుంచి వేరే దానికి ఉండేదా? ఓకే, థ్యాంక్ యూ. మీరు రీచ్ అయిపోయే టైంకి దగ్గరకు వచ్చాక చిలక జోష్యం కనిపిస్తుంది. నాకైతే అంత సరదా. మనకి స్టెప్స్ ఎక్కే దగ్గర రైట్ సైడ్ ఇలా పైనుంచి కొండల నుంచి మన ఎట్టకేలకు స్టెప్స్ దారి నుంచి తెచ్చుకున్నాను. రైట్ సైడ్ సింహాచలం. మెట్ల దారి నుంచి వచ్చిన వాళ్ళు మనకి రైట్ సైడ్ అంటే ఎగ్జాక్ట్ టెంపుల్కి ఎదురుగా గాయత్రి మాత పీఠం ఉంటుంది. సో గాయత్రి మాత పీఠం మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. టికెట్ ఉండదు, ఫ్రీ దర్శనం ఉంటుంది మీకు. అదిగోండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్. తిరువన్నామంతో మీకు ఎంత అందంగా వైభవోపేతంగా ఉంది కదా. 5 అంతస్తులు ఉన్నది. పంచకలశాలు పైన ఉన్నాయండి. ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఉందో కదా. సో మనం అక్కడికే వెళ్తున్నాం. ఫోన్స్ మీరు లోపల సబ్మిట్ చేయాలి. టికెట్స్ మనం అక్కడ తీసుకోవాలి. 200 రూపీస్ దర్శనం ఉంటుంది. కేశఖండన అంటే గుండు చేయించుకునే వాళ్ళు ఇటువైపు ఇలా వెళ్ళాలి. టెంపుల్కి మనకి లెఫ్ట్ సైడే ఉంటుంది. చెప్పులు పెట్టుకునేది, ఫోన్స్ పెట్టుకునేది అంతా కూడా 20 రూపీస్ దర్శనం ఉంటుంది అండ్ 200 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. బట్ ఈరోజు దశమి కాబట్టి చాలా రష్గా ఉంది. దశమి ఏకాదశిలో చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. సో ఫ్రీ టికెట్ తీసుకుని వెళ్దామన్నా మెట్లు ఎక్కువ వచ్చాము కాబట్టి అంత ఓపిక లేదు. సో అవి ప్రిఫర్ 300 రూపీస్ దర్శనానికి వెళ్ళిపోతే కొంచెం దర్శనం త్వరగా అవుతుందని చెప్పి
తులసి మాలలు ఉన్నాయి ఇక్కడ. స్వామి దగ్గర పెట్టి మళ్ళీ మీకు అదే మాల తిరిగిస్తారు. అదిగోండి, స్వామిని లోపల చూపించడానికి అవ్వదు, బట్ నేను స్వామి లోపల ఎలా ఉంటారో వీడియోలో పెడతాను. గుడి గోపురాన్ని చూసి కూడా మనం స్వామిని తలుచుకోవాలి. అదిగోండి మీకు లోపల కనిపిస్తుంది కదా, అది బంగారు తాపడమో లేదా ఇత్తడి తాపడమో తెలీదు. ధ్వజస్తంభం కనిపిస్తుంది మీకు, కానీ బంగారు ఛాయలో మెరుస్తూ ఉంది. మనం ఇందాక గోపురం చూపించాను కదా మీకు స్వామివారిది, అట్నుంచి మనం ఉచిత దర్శనం అయినా లేదా 300 రూపాయల దర్శనమైనా అట్నుంచి లోపలికి వెళ్తాము. సో అట్నుంచి ఇలా లోపల గుడి అంతా దర్శనం చేసుకున్న తర్వాత అటు పక్క నుంచి కిందకు వస్తాం. ఇక్కడ మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది. పులిహార సూపర్గా ఉంటుంది. పులిహార మాత్రం తీసుకోవడం మర్చిపోకండి. పులిహార కౌంటర్ దగ్గరే మనకి ఇంకొక చిన్నది పుష్యమి నక్షత్రం, మఖా నక్షత్రం, ఈ నక్షత్రాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ లోపలికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేయడం అనేది చాలా మంచిదంట. అక్కడే లోపల మనకి శివాలయం కూడా ఉంది. లోపల నాకు తెలిసి ఎలో చేయడం లేదు. ఇక్కడ కాళ్ళు ఈ టైంకి మాడిపోతున్నాయి అసలు నిజం చెప్పాలంటే. అసలు ఆ చెప్పులు వేసుకొని ఎందుకు తిరుగుతారో నాకు అర్థం కాదు. గుడి ముందు అది కూడా ఇలాంటివి కొన్ని నేను సహించలేను, అస్సలు సహించలేను నేను. దేవస్థానం కింద వరకు తీసుకువెళ్తారు.